మన భారతదేశంలో రాజుల పాలనలో ఎన్నో కోటలు నిర్మించబడ్డాయి. కోటలు లేదా దుర్గాలకు నిలయం మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కోటలు ఇక్కడ చూడవచ్చు. అతి పెద్దవైనవి, ఎత్తైన కోటలు ఇక్కడ కలవు. సాధారణంగా కోటలు ఎక్కువగా ఎత్తైన కొండ ప్రాంతాలలో నిర్మించబడతాయి. ఇవి శత్రువుల నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడేవి. అలాంటి కోటలలో ఒకటైన గుత్తి కోటను గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా చూడవలసిన కోట. అతి పురాతనమైన కోటలలో ఇది ఒకటి. అనంతపురం జిల్లాలో గుత్తి సమీపంలో ఉంది ఈ కోట. గుత్తి పట్టణంలోనే ప్రక్కనే కొండ మీద నిర్మించబడింది. ఇది మన భారతదేశంలో రెండవ అతిపెద్ద కొండ కోటగా ప్రసిద్ధి చెందింది. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారి నిర్మాణ శైలి, సంస్కృతికి తార్కాణాలుగా ఇలాంటి కోటలు నేటికి దర్శనమిస్తున్నాయి. ఇది సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉంది. గ్రానైట్ శిలలతో హిందూ ఇస్లామిక్ వాస్తుశిల్ప శైలిలో నిర్మించబడింది ఈ కోట. దీనిని దూరం నుంచి చూస్తే ఒక పూల గుత్తిలాగా కనిపిస్తుంది. అందువలన దీనికి గుత్తి అనే పేరు వచ్చింది అని చెబుతారు. దీనిని మొట్టమొదటిసారిగా బాదామి చాణక్యులు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శాసనాల ఆధారంగా దీనిని పూర్వకాలంలో గాధ, గౌతమీపురి అని పిలిచేవారట. తరువాత కళ్యాణ చాణక్యులు, హొయసలలు, ఆ తర్వాత రాష్ట్రకూటులు, దేవగిరి యాదవులు దీనిని అధీనంలోకి తెచ్చుకున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలో బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు దీనిని బాగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. శత్రు దుర్భేద్యంగా పటిష్టం చేశారు వీరు. వీరి శాసనాలు దీనిని కోటల రాజు అని కీర్తించాయి. ఆ తర్వాత కాలంలో కుతుబ్ షాహీలు మొఘలుల చేతుల్లోకి ఈ కోట వెళ్ళింది. 1746 సంవత్సరంలో మరాఠా సేనాని మొరారీరావు ఘోర్పడే దీనిని వశపరుచుకొని దాదాపు 30 సంవత్సరాలు పరిపాలించారు. 1775 సంవత్సరంలో మైసూర్ పాలకుడైన హైదర్ అలీ దీనిని ముట్టడించి మొరారీరావును ఓడించి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని మరణానంతరం టిప్పు సుల్తాను దీనిని పరిపాలించాడు. 1799 సంవత్సరం ఈస్ట్ ఇండియా వారి అధీనంలోకి వచ్చింది ఈ కోట. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు, ప్రత్యేకతలు ఇప్పటికీ మనం చూడవచ్చు. షెల్ ఆకారంలో ఉంటుంది ఈ కోట. లోపల 15 చిన్న కోటలు వివిధ ప్రవేశాల ద్వారాలతో కలిపి నిర్మించబడింది. మొరారీరావు సీట్, నీటి వసతి కోసం త్రవ్వించిన బావులు, చెరువులు, వ్యాయామశాల, ఆయుధ గిడ్డంగులు, ఏనుగుశాలలు, చీకటి గదులు ఉన్నాయి ఇక్కడ. ఈ కోట పై భాగం వరకు వెళ్ళి చూస్తే 60 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. 14 రాజవంశీయులు పరిపాలించారు. ఈ కోట గోడ పొడవు దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. కోట లోపల లక్ష్మీ నరసింహ ఆలయం, నాగేశ్వర ఆలయం, హనుమాన్ ఆలయం, రామస్వామి ఆలయాలు ఉన్నాయి. దీని లోపల ఒక దర్గా కూడా ఉంది. ఇది కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. నేడు దీనిని రక్షించుకోవడానికి, పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పురావస్తు శాఖ వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంటులో దీనిని అభివృద్ధి చేయడానికి 60 కోట్లు మంజూరు చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. 2025 సంవత్సరంలో యోగా డే వేడుకలు ఈ ప్రదేశంలోనే జరిపారు. ఈ కోటను దర్శించడానికి నేను క్రితం సంవత్సరం వెళ్ళాను. ఇదే కోట ఎక్కడానికి మొదలయ్యే ప్రదేశం. మనకు ఇక్కడ 2 ఫిరంగులు ఒక పెద్ద గేటుకు అటు ఇటు దర్శనమిస్తాయి, పహారా కాస్తున్నట్లు. గేటు యువతల కుడివైపు నుండి ఇలాంటి మార్గంలో కొంత దూరం ఎక్కాలి. ఎక్కేటప్పుడు కోట పై భాగానికి క్రింద దర్గా దర్శనమిస్తుంది. ఇది ఒక ద్వారం. కుడివైపు ఇంకొక ద్వారం వస్తుంది. అక్కడి నుండి కుడివైపున అసలైన ఎత్తైన కోట కనిపిస్తుంది. ఎడమవైపు వ్యాయామశాల, ఒక పెద్ద బావి కనిపిస్తుంది. కుడివైపు నుండి పైకి వెళ్ళడానికి ఇంకా 2 ద్వారాలు దాటి వెళ్ళాలి. పైకి వెళితే అక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. పెద్ద బావి కూడా అక్కడ కలదు. పెద్ద రాతి కొండల వరకు వెళ్ళగలిగాము. ఇంకా పైదాకా వెళ్ళాలంటే సమయం సరిపోలేదు. అందువల్ల అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది.
చుట్టూ కొండలు, అందులోనే క్రితం చెప్పిన దేవాలయాలన్నీ నిర్మించారు. చూడాల్సిన కోట. వీలైతే మీరు కూడా ఒకసారి దర్శించండి. మన ప్రభుత్వాలు దీనిని ఒక చక్కని చారిత్రాత్మక దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.